హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ బొబ్బట్లు. ఆ బొబ్బట్లని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్కి ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఈ 31కి హ్యాపీగా చేసుకుని ఎంజాయ్ చేయండి. నేను చేసే రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూస్తే నేను టిప్ చెప్తాను, ఆ టిప్స్ను ఫాలో అవ్వండి. రెసిపీ బాగా వస్తుంది. ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో వేసి 2 కప్పులు వాటర్ పోసి ఇలా మెత్తగా అయ్యేవరకు 4-5 విజిల్స్ రానిచ్చాను. తర్వాత కప్పుంబావు బెల్లం తీసుకున్నాను. మీకు ఇష్టమైతే 2 కప్పులు, కప్పున్నరైనా తీసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి. నేను మాత్రం కప్పుంబావే తీసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని ఇలా మీడియంలో పెట్టుకుని, గట్టిగా ఉందనుకున్నారు పాకం అది కరిగేసరికి పల్చగా వస్తుంది. ఇలా పొయ్యి మీద పెట్టుకుని కరిగించుకోండి. దీంతో 2 కప్పులు మైదా వేసుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దానిలో లైట్గా కొంచెంగా సాల్ట్ వేసుకోండి. స్వీట్ కాబట్టి టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని చపాతీ ముద్దలాగా ఏదోటి కలుపుకోండి. పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 10 నిమిషాలు మాత్రం పక్కన పెట్టుకోండి. ఇలా ఉండాలి మెత్తగా. దీన్ని శనగపప్పు నిందా పాకంలో పట్టుకున్నాటిని ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. అన్నిటినీ ఇలా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి. మైదా పిండిని ఇలా చిన్నదిగా తీసుకోండి ఉండలే. ఆ ఉండని ఇట్లా తిప్పి ఇలా అనండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా ఉండలే చేసిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా తప్పుకోండి. కొంచెం ఆయిల్ రాసుకోండి, ఏమైనా అంటుకున్నాను చేతికి అనుకుంటే. ఇప్పుడు ఈ కవర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా బొబ్బట్టుని చేసుకోండి. చేతితోనే చేసుకోవచ్చు, లేదు పూరీ చేసుకునేది ఉందంటే దాని మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఇలా పెన్నం పెట్టుకోండి. పెన్నం పెట్టుకుని ఇది నేను 2 స్పూన్లు ఆయిల్ను 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మీకు గనక తినాలనుకుంటే అచ్చంగా నేతితో చేసుకోవచ్చు, లేదు నేతితో వద్దు అనుకుంటే ఒట్టి ఆయిల్తో కాల్చుకోవచ్చు. ఈ బొబ్బట్టుని తీసుకుని ఇలా పెట్టుకోండి. బొబ్బట్లు రెడీ. ఇవి ఎలా ఉన్నాయని నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా చాలా బాగుండే, టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో చేసుకుని
ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి.